రాయలసీమ నుంచి వెళ్ళి ఉత్తరాంధ్ర కోటలో పాగా వేయాలి అని ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయింది అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నేనే కాదు, కూటమిలో 25 మంది అభ్యర్థుల్లో 22, 23 ఎంపీలు గెలుస్తున్నాయి. అసలు మీకు డౌట్ ఎందుకు నాకు అర్థం కాలేదు. అదే ఈ పోటెత్తిన జనం చూస్తే డౌట్ వస్తుంది. 81.3 కాదు మురళి, 1 మినిట్ నేను చెప్పేది నువ్వు. 81.3 కాదు, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. 81.3 కాదు, ఆల్మోస్ట్ 83. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ జరిగింది, వీళ్ళు తీసుకోలేదు, అది కూడా తీసుకుంటారు. 83% వచ్చింది. ఇది ఒక జన సునామీ. రాత్రి నేనున్న పోలింగ్ స్టేషన్లో 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగింది. అసలు ఏమాత్రం డౌట్ లేదు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ మీట్ ఒకసారి డిస్ప్లే చేయి, ఆయన ముఖంలో నెత్తురుచుక్కలేదు. రేపు కౌంటింగ్ కూడా ఎవరు రారు అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ క్యాడర్కి అట్లీస్ట్ కౌంటింగ్ వరకు ధైర్యం కోసం అరాచకాలు చేసిన మురళి 1 మినిట్ డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు అనుకున్నట్లు చెప్పేదాన్ని కాదు, నేను అనుకున్నట్టు పడేయద్దు, పడేయద్దు. కాదు మీరు అనుకున్నట్టే మీరు చెప్పండి. నేను అనుకుంటే మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను అడుగుతున్న ప్రశ్న, ఈ ధీమా మీరు ప్రదర్శించినప్పటికీ లేక బేలగా ప్రదర్శించినప్పటికీ ఫలితం ఆల్రెడీ వచ్చేసిందిగా, ఫలితం ఆల్రెడీ అయిపోయిందిగా, తీర్పు చెప్పేశారుగా. ఎందుకు 83% పడింది అని మీ విశ్లేషణ ఏంటి? ఎందుకు 83% అంటే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఇవన్నీ చూసి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఆంధ్రులు ఉన్నారో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పేసి ఎప్పుడూ ఇంతవరకు చరిత్రలో లేనంత విధంగా దేశ విదేశాల నుంచి ఎక్కడ ఆంధ్రులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఓటు వేయడం మనం చూసాం. ఏ విధంగా వచ్చారని పసి, కసి, పగ, కోపం ఈ ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించాలని కసితో వచ్చారు. ఓకే, కసిగా వచ్చారు, ఓట్లేశారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ 2 రకాల విశ్లేషణలు కనబడుతున్నాయి రమేష్ గారు. ఒకటి, బయట నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో స్థిరపడకుండా బయట వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ లేక ఉద్యోగ వ్యాపార రీత్యా లేక రకరకాల పరిస్థితుల రీత్యా బయట ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తే మీ కూటమి కొంత అనుకూలంగా ఉందేమో. కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో స్థిరపడి జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిట్స్ పొందారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు అంటున్నారు. నిజం కదా ఈ విశ్లేషణ? జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ ఇచ్చినాడయా, ఎంత దోచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలం 11,50,000 కోట్ల నుంచి 13 లక్షల వరకు. ఇప్పుడు పెండింగ్ బిల్స్ తీసుకుంటే 13 లక్షలు ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ చేశాడంట. ఇంకెవరు బెనిఫిట్ చేయరు, ఈయన ఒక్కడే బెనిఫిట్ చేశాడు. దోచుకునింది చెప్పు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక దారి లేదు ఎక్కడే కానీ. నిన్న విశ్లేషణ అంతా చూసా. తెలకపల్లి రవి చెప్తున్నాడు, ఉద్యోగస్తులు 1.5%నండి అంట. ఉద్యోగస్తులకు ఫ్యామిలీలు లేవా? ఉద్యోగస్తులకు మిత్రులు లేరా? ఉద్యోగస్తులకు బంధువులు లేరా? సొంత ఫ్యామిలీలు లేవా? వాళ్ళు ఎత్తుకుంటేనే 40 లక్షలు అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు లేరా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ భార్యలు లేరా? ఆంధ్రప్రదేశ్ మీకు అనుకూలంగా తెచ్చి ఒక 4గురిని పెట్టుకొని వాళ్ళతో విశ్లేషణ అంట నన్ను పిలిచండి చెప్తా, లేకుంటే నేను అడిగి వచ్చా. నేను ఫోన్ చేసి అడిగి వచ్చా. వారు 1 సైడ్ అయిపోయింది. ఇంకేమైనా కావాలన్నా మీకు? వారు 1 సైడ్. పోలింగ్ బూతుల దగ్గర పోతుంటే పోలింగ్ బూతుల దగ్గర నేను వెళ్ళా. దాదాపు నిన్న 130 బూతుల దగ్గరికి వెళ్ళా. అసలు జనం ఏంటి, వచ్చి ఎక్కడన్నా పోలింగ్ బూతులలో సెల్ఫీలు తీసుకుంటారా? వచ్చి నమస్కారాలు పెడతారా? గుంపులు వస్తున్నారా? ఎట్లా చూపిస్తున్నారు? విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మా ఓటు మీ కమలం సార్, మా ఓటు మీ కూటమికి సార్ అని ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా చెప్పేవాళ్ళు కాదు బూతులలో. ఓకే, ప్రాంతాల వారీగా విశ్లేషిస్తే సీఎంరమేష్ గారు ఒక మాట ప్రాంతాల వారీగా విశ్లేషిస్తే ఉత్తరాంధ్రలో చెప్పండి, ఏ ప్రాంతం కావాలి ఆ ప్రాంతం గురించి చెప్తా. అనుకూలమైన కొన్ని నెంబర్స్ వచ్చే వాతావరణం ఉంటే రాయలసీమలో వైసీపీకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయంటున్నారు. మీరు 2 ప్రాంతాలు రిప్రజెంట్ చేస్తున్నారుగా. రాయలసీమలో పోటీ చేస్తున్నారు. ఈ రోజు మెజారిటీ 2 ప్రాంతాలు చెప్పండి వస్తాయి.
రాయలసీమలో ఈరోజు మెజారిటీ సీట్లు కూటమికి వస్తాయి. రాయలసీమలో మెజారిటీ సీట్లు కూటమికి వస్తాయి. రైట్, ఒక్క నిమిషం. మీ వాయిస్ అంబటి రాంబాబు గారు Yes, విశ్లేషణ కూడా yes, ఒకసారి 100%. వినండి, ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారు, సీఎం రమేష్ గారు చాలా నా కోపంగా, విశ్లేషణ complete చాలా కాలా? ఆవేశంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కోపం కాదు, 83% చాలా ఓటింగ్ సంతోషంగా చెప్తున్నా. మాకే నిన్న అనేటువంటి మీ ఒక విశ్లేషణ, ధీమాలో ఉన్నాడు. నిన్న మీ విశ్లేషణ సాక్షికి అనుకూలంగా, వారికి అనుకూలంగా సరే, ఇప్పుడు పెట్టారు. విశ్లేషణ అందువల్ల చేస్తే ఏమైంది? పర్సనల్గా విశ్లేషణ వచ్చాయి చేయకుంటే ఇవాళ. ఏమైంది సార్? ఆ ఓటింగ్ దాన్ని అయిపోయిన తర్వాత ఖండించమని వచ్చా. చేసింది. నేను కాదు చెప్పేది రమేష్ మీరు గారు, వినాలి. కాదు రమేష్ గారు, నిన్న తెలకపల్లి విశ్లేషణ రవి, చేసింది. తెలకపల్లి రవికి ఒక మాట ఆంధ్రప్రదేశ్ వినండి, ఎప్పుడన్నా ఒక మాట వచ్చాడండి? వినండి, ఒక మాట వినండి తెలకపల్లి రమేష్ రవి ఆంధ్రప్రదేశ్ గారు. ఎప్పుడన్నా వచ్చాడా? మురళి గారు, సరే, నాకు తెలీదా? రమేష్ గారు, మీరు విశ్లేషణ చేస్తే మురళి గారు, అది మారిపోతుందా? మురళి మీకు విశ్లేషణ అదేదో అనుకూలంగా మురళి అనిపించింది గారు, వైసీపీకి. మీరు కాదు, మార్చాలనే కాదు, కదా? కాదు, కాదు అంటున్నాను నేను. మురళి మురళి గారు. మీరు మార్చాలని చూశారు. కూటమే కాదు, కూటమి మురళి అయితే గారు. ఎట్లా? కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? 75 సీట్లు ఇస్తారా? మీ మురళి గారు. చెవులకి అట్లా వినిపించిందేమో. సరే, కాదు, నాకు మాట్లాడే అవకాశం చాలా ఇస్తారా? ప్రయత్నం చేశారు. ఒక్కసారి మీరు కూటమి కాదు, సీఎం రమేష్ గారు, చాలా సీఎం ప్రయత్నం రమేష్ చేశారు గారు, లేదా? మురళి గారు. రాంబాబు కూడా అడుగుతాడు అవకాశం ఉంది. రాంబాబు గారు, ఇంతకీ జనం మీకు అవకాశం ఇచ్చారా? రాంబాబు గారు, నేను అవకాశం మురళి ఇస్తాను గారు, కానీ ఒక్క విషయం. మురళి గారు, ఒక్క మాట. ఇప్పుడు ఆల్రెడీ పోలింగ్ ఈజ్ ఓవర్. నిన్న సాయంత్రంతో పోలింగ్ అయిపోయింది. రిజల్ట్ని మన డిస్కషన్స్ ఏ విధమైన ప్రభావం Counting ఉంది. చూపేటటువంటి పరిస్థితి లేదు. సో మీరు మధ్యలో అడ్డం రాకపోతే నేను చెప్తాను. నేను చెప్తుంది ఏంటి, రిజల్ట్ని మన సంభాషణలు, మన ఈ చర్చలు ప్రభావితం చేసేటటువంటి అవకాశం లేదు అని చెప్తున్నాను. ఒక నెంబర్ 1. రెండోది, రమేష్ గారు మధ్యలో దయచేసి నాకు అడ్డం రావద్దని చెప్తున్నాను. ఆయన ఏదో ఆవేశంగా ఉన్నాడు. TV9 మీద, తెలకపల్లి రవి గారి మీద ఆవేశంగా ఉంటే మంచిదేలేండి, నేను కదా ఇక్కడ ఉండడం మాట్లాడేది. నా మీద నేను అనేది ఏంటంటే, నేను కదా ఇక్కడ మాట్లాడేది, నేను కదా లాజిక్ చెప్పేది. ఆయన లాజిక్ ఆయన చెప్పండి, నేను లాజిక్ నేను చెప్తాను. వీ కెన్ ప్రజెంట్ ది ఈస్ డిబేట్ ప్రాపర్లీ అనేది నా ఉద్దేశం. Okay, ఒకటి, చెప్పండి. ప్రజలు తండోపతండాలుగా నేను వచ్చారు, మాట్లాడేది debate పైన. ఓట్లు వేశారు, పర్సంటేజ్ పెరిగింది. వినాలి ప్లీజ్, వినాలి. పర్సంటేజ్ పెరిగింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని ఆయన చెప్తున్నాడు. నేనేమంటానంటే ఇది ప్రభుత్వ అనుకూలత అని నేను చెప్తాను. దానితో పాటు ఇంకొక అంశాన్ని నేను పరిశీలిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, ప్రతి ఎన్నికకు ఓట్ల శాతం పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి, ప్రతి పౌరులు కూడా ఓటు వేయండి అనేటువంటి భావన ప్రజల్లో రేకెత్తింప చేస్తున్నారు. అటు ప్రభుత్వాలు, ఎన్నికల కమిషను, అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా వాటిని ప్రభావితం చేసి మనం ఓటుని మనం ఎండున్నా వానున్నా వెళ్ళి వెయ్యాలి అనేటువంటి ఒక భావన, ఒక చిత్తశుద్ధిని ప్రజల్లో రేకొల్పటంతో కొంత విజయం సాధిస్తున్నాం. కానీ రాంబాబు గారు సీఎం రమేష్ మాట విన్నారు కదా, సీఎం రమేష్ మాట విన్నారు కదా, ఆయన చెప్తున్న మాట కసిగా వేశారు, అది కూడా కసిగా చెప్తాను. వేశారు. అది కూడా వేసిన చెప్తాను. దాంట్లో ఒక అది కూడా చెప్తాను. ఒక స్పష్టమైనటువంటి కోపం, ఆగ్రహం ఉన్నాయి అన్నది అది కూడా సీఎం చెప్తాను రమేష్ గారి సార్. విశ్లేషణ. అది కూడా చెప్తాను సార్. అది కూడా చెప్తాను సార్. నేను ముందు దీనికి చెప్పండి, తర్వాత దానికి కూడా చెప్తాను. ఆయన ఏమంటాడు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కూటమి ఉంది, కూటమి కోసమే వేశారు అనేటువంటి భావన కూడా చెప్తాను. నేను ఏంటంటే వరుసని నేను 89లో పోటీ చేసినప్పుడు 62, 63, 65% అయితే చాలా ఎక్కువ. ఇప్పుడు 80% దాటుతూ ఉంది ప్రతి ఎన్నికకి. నేను అనేది ఆ ఎన్నికకి పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతూ ఉన్నది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా. రెండో అంశం, ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం వల్లనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఎక్కి ఓట్లు వేశారు అనేది వారు చెప్తున్నటువంటి భావన, కొందరు చెప్తున్నటువంటి భావన కూడా. నేనేమంటానంటే ప్రభుత్వ అనుకూలత, జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసి ప్రజలకు మేలు చేసినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలి, మా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటటువంటి ఒక భావనతో, ఒక చిత్తశుద్ధితో ప్రజలు ఓట్లు వేయడానికి వచ్చారు అనేది నా ఆర్గ్యుమెంట్. అవును, నేను చెప్తున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలి? రెండే రెండు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలా, లేక జగన్మోహన్ రెడ్డి గారిని కొనసాగించాలా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి? ఆయన చెప్పిన వాగ్దానాలు ఎప్పుడైనా నెరవేర్చాడా? గత 5 సంవత్సరాల పరిపాలనలో కానీ, అంతకు ముందు సంవత్సరాల అంశాల ప్రకారం మీరు విశ్లేషణ చేసి కూడా ఫలితమే మారిపోదు. సీఎం రమేష్ లెక్క సీఎం రమేష్ కుంది, మీ లెక్క మీకుంది. కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కాదు. మీరు ఒక విషయం గమనించండి. సంక్రాంతి పండగకి హైదరాబాద్ ఖాళీ అవుతుంది అన్నది సహజంగా చాలా సందర్భాల్లో గడిచిన కొన్నేళ్ళుగా మనం చూస్తూనే వచ్చాం. కానీ ఈసారి ఈ ఓట్ల పండగకి హైదరాబాద్ ఖాళీ అయింది. తండోపతండాలుగా హైదరాబాదే కాదు,
ఇతర రాష్ట్రాలు బెంగళూరు నుంచి కావచ్చు, లేక చెన్నైలో మురళి కావచ్చు, గారు, లేక ఇతర రాష్ట్రాల్లో మురళి గారు, స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళు కానీ, ఇప్పుడే కాదు. ఇతర దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు కానీ పొరపాటు. వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేశారంటున్నారు. నిజమా కాదా? పొరపాటు ఇప్పుడే కాదు, ప్రతి ఎన్నికల్లోనూ, సంక్షేమ పథకాలు గత ఎన్నికల్లో కూడా తెలంగాణలో హైదరాబాద్ నుంచి పెట్టారు. తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేశారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా, లాస్ట్ టైం ఎన్నికల్లో కూడా తెలంగాణ నుంచి, బెంగళూరు నుంచి ఎక్కడైతే నివసిస్తున్నారో, ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళందరూ స్వయంగా వచ్చి ఓట్లేసిన సందర్భం ఇది కొత్త కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి నేను ఇందాక చెప్పా, మనం జరిగే ఈ డిస్కషన్ ఎన్నికల రిజల్ట్ని ప్రభావితం చేసేటటువంటి కాదు. కాబట్టి లాజికల్గా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుకుంటే మంచిది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు కాదు. ఇవాళ అలా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలి? ఏ పని చేశాడని ఓటేయాలి? చెప్పండి రమేష్ గారు. దేన్ని అమలు చేశాడని ఓటేయాలి? రమేష్ గారు, ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తుంగలో తొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పండి. అలాంటి మాట్లాడుకోండి, అక్షరం లేదు. చెప్పండి చెప్పండి 2014-19లో 200 రూపాయలు ఉండే పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా? అవన్నీ 2000 రూపాయలు పెన్షన్ పెంచలేదా? అప్పుడు 2014 నుంచి 19 వరకు ఎంత సంక్షేమాన్ని ఖర్చు పెట్టారో 2019 నుంచి 24 వరకు సంక్షేమాన్ని ఖర్చు పెట్టిన డబ్బులు తీస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది 60,000 రూపాయలే. 5 సంవత్సరాల్లో బడ్జెట్ పెరుగుతుంది. ఎవరు ప్రభుత్వంలోనూ కూడా అది ఖర్చు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎందుకు కొట్టేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక మహిళకు 1,500 ఇస్తానన్నాడు, చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం చేస్తానన్నాడు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యా దీవెన ఇస్తానన్నాడు, ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఆ సంక్షేమ పథకాలకు ఈ సంక్షేమ పథకాలకు చూసుకోండి, చంద్రబాబు నాయుడు మాట చెప్పలేదు, ఇంతమంది చేయలేదు అంటున్నారు. 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది ఎవరు? అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఖర్చు పెట్టింది? అప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి? అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉండింది? అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా? అంతే. తెలంగాణలో సంక్షేమ ఓటర్కు తీర్పిచ్చాడు, ఓటర్కు తీర్పిచ్చేసాడు, ఆల్రెడీ అయిపోయింది. అదే చెప్తున్నా. నేను చెప్పేదానికి 1000 పథకాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పేదానికి ఒక విశ్లేషణ. నిన్న ఆయన ఎవరు తెలకపల్లి రవి గారి మాటల మీద మీకు ఏదో చాలా కోపం వచ్చింది. సరే, మీ విశ్లేషణ మీకు ఉంది, ఆయన విశ్లేషణ ఆయనకు ఉంది. సరే, ఉంటే తెలకపల్లి రవి కాదు, ఎవరండి ఆయన? అతను ఎవరు? ఆత్మ సాక్షి అంట, మళ్ళీ ఆడ కూడా సాక్షియే. ఓకే సార్, మీకు ఆ డిబేట్ ఏదో వైసీపీకి అనుకూలంగా ఉందని అనిపించి మీకు ఏదో కోపం వచ్చింది. నన్ను పిలిచింటే వచ్చింది. మీకు అలా మీరు కావాల్సినట్లు ఎలక్షన్ లో ఎట్లా TV9 కూడా ఎలక్షన్ లో ఏ విధంగా చేసింది, ఎలా విశ్లేషించింది? అబ్బా, కూటమి కలుస్తుందా, కూటమి మారుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుందా, అసలు అవుతుందా, పవన్ కళ్యాణ్ సరిపోతుందా, భారతీయ జనతా పార్టీ కలుస్తుందా, ప్రధానమంత్రి వస్తాడా, ప్రధానమంత్రి కదా, ఇవన్నీ మాట్లాడినాక అయిపోయింది. పోలింగ్ జరిగిన తర్వాత కూడా అబ్బా అంటే ఏరా కింద పడినామంటే అదొక లఘువులే అంట. మొత్తం జనము సాగల బండ కేసు కొట్టినట్టు కొడితే వైసీపీని ఇంకా కూడా అదొక లఘు అంటే ఏం చెప్పాలి చెప్పు? 4వ తారీఖు తెలుస్తుంది. 4వ తారీఖు నేను చెప్పేది కూడా అదే. 4వ తారీఖు కాదు, నిన్న చెప్పేశారు ముఖ్యమంత్రి పారిపోతున్నాడు. అందుకే ముఖ్యమంత్రి పారిపోతున్నాడు. నిన్న సీఎం రమేష్ గారికి నిన్న చెవిలో చెప్పినట్టు ముఖ్యమంత్రి పారిపోతున్నాడు లండన్ కి. ఆయన చాలా ముఖ్యమంత్రి పారిపోతున్నాడు, చంద్రబాబు పారిపోతాడో, ఇల్లు లేని ఊరు లేని చంద్రబాబు పారిపోతాడో తర్వాత మాట్లాడుకుందాం. రమేష్ గారు, మీరు అంత ఆవేశపడమాకండి. తెలగపల్లి రవి గారు ఇక్కడ లేడు, పార్లమెంట్ లో మీరు కూల్ గా మాట్లాడుతున్నారు. మేం చెప్పాలి, మీరు కాదు. మీరు ఒక మాట చెబుతా, శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ సభలో లేని వారి గురించి మాట్లాడడం మంచిది కాదు అనేది ఒక సాంప్రదాయం ఉంది. మన ఎదుటిగా లేని వారి ఆత్మసాక్షి గురించి, మన ఎదుటిగా లేని తెలకపల్లి రవి గారి గురించి మీరు మాట్లాడటం కన్నా నాతో మాట్లాడండి, TV9తో మాట్లాడండి, లేదా మీ అభిప్రాయాలు చెప్పండి. ఒకటి, మీరేదో చేసామంటున్నారు కదా, నేను ఒక మాట అడుగుతాను సార్. మీ ద్వారా
ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా ఈ సభాముఖంగా, ఏమంటే రుణమాఫీ తీస్తామని మీరు ప్రామిస్ చేశారా లేదండి? మొన్న ఎన్నికల్లో, పూర్వ ఎన్నికల్లో రుణమాఫీ తీర్చగలిగారా? డోక్రా మహిళ రుణమాఫీ తీరుస్తా ఉన్నారు, తీర్చగలిగారా? లేదు. దాన్ని రాంబాబు గారు మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, మిమ్మల్ని కూడా ఇంటరప్ట్ చేస్తున్నాను. సార్, ఈ చర్చలన్నీ విన్న తర్వాతే రాంబాబు గారు ఈ చర్చలన్నీ విన్న తర్వాత ఇచ్చేశాడు సార్. కానీ మీకే అనుకూలం అనడానికి మీ దగ్గర ఏ ప్రామాణికం ఉంది అని అడుగుతున్నాను. అద్భుతంగా ఈ ఓటరు తీర్పు మీకే అనుకూలంగా ఉందని మీకు చెప్పడానికి మీకు ఏ ప్రామాణికత ఉంది? ఏ అంశాల ప్రాతిపదికన మీకు అనుకూలం అనుకుంటున్నారు? నో 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 నో, ఎవరి అభిప్రాయాలు వారివి తప్ప. 4వ తారీఖున ఎవరిని బండకేసి బాధారో చెబుతారు తప్ప. ఇప్పుడు ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి అభిప్రాయాలు వారివి తప్ప. ఇవి నిజాలా అబద్ధాలా అనేది 4వ తారీఖు రిజల్ట్లో చూసుకోవటమే తప్ప ఆవేశపడితే ఏమి ఉపయోగం ఉండేటటువంటి పరిస్థితి లేదనేది గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 అంశాలు. అత్యధికంగా పోల్ అయ్యింది అంటే అది ప్రభుత్వ వ్యతిరేకత అని వారు అనుకుంటే, ఎవరైనా అనుకుంటే అది తప్పు అనే అంశాన్ని నేను మరొక్కసారి. గతంలో కొన్ని ఉదంతాలు ఉన్నాయి కదా రాంబాబు గారు, మీరు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తే. ఎప్పుడు రమేష్ గారు చాలా కాలంగా కొత్తగా వచ్చినోడే కాదు ఆయన కూడా. చేసే సందర్భాల్లో ఒక మాట నా ప్రశ్న, గతంలో ఎన్నికల విశ్లేషణ చేసే సందర్భాల్లో ఎక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతుందో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతుంది అనేది ఒక విశ్లేషణ ఉంటుంది కదా. ఇది కాదు సార్. తెలంగాణలో 2014లో ఎంత పోలైంది, 2019లో ఎంత పోలైంది? 2019లో ఎవరు గెలిచారు ఒకసారి చెప్పండి, తీయని లెక్కలు తీయండి. 2014 కన్నా 2019లో మేము పోలైనట్టుగా నాకున్న సమాచారం. ఎక్కువైతే మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది కదా, అదే ప్రభుత్వం వచ్చిందా లేదా? కాదు, అదే ఆగండి మురళి గారు, అదే ప్రభుత్వం వచ్చిందా లేదా? 2014లో వచ్చిన ప్రభుత్వం 2019లో కూడా వచ్చిందా రాలేదా? రమేష్ గారు మరి అప్పుడేం చెప్తారు? ఇప్పుడు తగ్గింది, పెరిగిన ఓటు కేవలం వ్యతిరేకత తెలంగాణలో మన 3 నెలలకి ఇప్పటికి పెరగాలి కదా, తగ్గింది కదా. అందరికీ అవగాహన వచ్చి అందరికీ అవేర్నెస్ పెరిగింది అంటున్నారు కదా. రమేష్ గారు, రాంబాబు గారి విశ్లేషణలో 2014లో 2018లో 2018లో 2 సార్లు తెలంగాణలో ఎన్నికలు వస్తే 2014 కంటే 2018లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది కదా, మరి మళ్ళీ కేసీఆర్ వచ్చాడు కదా, అదే తీరు ఇక్కడ ఎందుకు వర్తించదు అన్నది రాంబాబు గారి లెక్క. అదొక ఉదాహరణ. చెప్పండి రమేష్ గారు, ఒక్క నిమిషం రమేష్ గారు. నేను చెప్పేది రాంబాబు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఎలక్షన్లకు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అన్నాడు కదా. అవును. నిన్న 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్లో, ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన ఎలక్షన్లో తెలంగాణలో పర్సెంటేజ్ తగ్గింది. అవేర్నెస్ వచ్చే పెరగాలి కదా. అదొకటి. ఆయన అన్నాడు రుణమాఫీ చేయలేదు చంద్రబాబు నాయుడు మాట తప్పాడని. నువ్వు తప్పిన అక్కడ రుణమాఫీ దాదాపు 90% చేశాడు, 10% బ్యాలెన్స్ ఉంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి డబ్బులు రిలీజ్ చేయలేదు. మాట తప్పినట్టు చెప్పంటావా? మద్యపాన నిషేధం చేసావా? అది కాదు, ఇంత అబద్ధాలు ఆడితే ఎవరు చెప్తారు? మద్యపాన నిషేధం చేసి అలా కదండి, మద్యపాన నిషేధం 97,000 కోట్ల రూపాయలు జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రతి నెల జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు. జాబ్ క్యాలెండర్ అయిందా? నేను అడిగింది మీరు ఏం చేశారంటే రుణమాఫీ పూర్తిగా చేశాము, 10%. నీ డిపార్ట్మెంట్ పోలవరాన్ని ఎంత నాశనం చేశావు? పోలవరాన్ని ప్రతి సంవత్సరం రమేష్ 6 నెలల్లో నువ్వు నాశనం చేశావు, నీ చంద్రబాబు నాయుడు నాశనం చేశాడు. నువ్వు మాట్లాడతావు మా దగ్గర, నువ్వు నాశనం చేశావు, చంద్రబాబు నాశనం చేశారని చర్చకు రా. దానికోసం ప్రత్యేకంగా చర్చ పెడతారా? ఊరినే చర్చగా ఉండాలి కదా. ఊరినే తగాదా పడడానికి సిద్ధంగా ఉన్నావు.
Frustration లో తెలిసిన ఉన్నావు. పోలవరం subject లో Frustration లో ఉన్నావు. మీకు నీకు మంత్రిగా అయితే కూడా 10% నాయకులకే కాదు, తెలీదు. ఒక్క నిమిషం ఇరు నాయకుల గురించి అయితే నాయకులకే కాదు, నీకు అసలు కనీసమైన నాయకులకే కాదు, జ్ఞానం కూడా కార్యకర్తలు పోలవరం కూడా మీద లేదు. కార్యకర్తలు కాంట్రాక్ట్ కూడా మీద తప్ప విపరీతమైన నీకు frustration లో కనీసమైన ఉన్నారా? జ్ఞానం కూడా పోలవరం మీద ఒక్క లేదు. నిమిషం రాంబాబు గారు, 10% రాంబాబు గారు, ఒక్క knowledge నిమిషం. ఇప్పుడు రాంబాబు ఎక్కువ గారు, knowledge ఉండబట్టి పోలవరం లేదు. గురించి చర్చ పోలవరం పెడదాం, గురించి separate చర్చ మాట్లాడదాం. పెట్టుకుందాం. నేను ఒకటే చెప్తున్నా. అదే పోలవరం గురించి ఒక సెపరేట్ చర్చ పెడదాం. Yes, I am ఇప్పుడు ready to ఎన్నికల come. విశ్లేషణ I am గురించి ready to మాట్లాడదాం. ఫలితం ఎలా I am ఉండొచ్చు ready అనే to దాని మీద ఒక విశ్లేషణ. ఒక నిమిషం అయితే మురళి కేవలం నాయకులే మురళి కాదు, ఒక రాంబాబు గారు, మాట రాంబాబు గారు, చెప్పు, ఒక మాట రాంబాబు గారు, నాయకులే కాదు కార్యకర్తలు కూడా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? అందుకోసమే ఇప్పుడు రాయలసీమలో కావచ్చు, పల్నాడులో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్ దేనికి సంకేతం? ఈ అంశం మీదే బిగ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తర్వాత చిన్న బ్రేక్. ఏపీ ఓటరు ఈసారి అనూహ్యంగా 80% పైగా పోలింగ్ నమోదవడం ఇది దేనికి సంకేతం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్ని టెన్షన్తో తీవ్రమైనటువంటి టెన్షన్కి గురి చేస్తున్నటువంటి అంశం. ఈ అంశం మీదే ప్రధానంగా చర్చ సాగుతోంది. సీఎం రమేష్ గారు, ఒక చర్చ నడుస్తోంది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా మహిళలతో సహా అందరూ క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. మహిళలు కానీ లేక బెనిఫిషరీస్ కానీ వాళ్ళందరూ వైసీపీకి ఎలాగైనా సరే ఓటేయాలి కాబట్టి ఆ రకంగా ఓటేశారు అన్నది వైసీపీ ఒక థియరీ తయారు చేస్తోంది. ఈ థియరీతో మీరు అంగీకరించరా? 200% అంగీకరించాను. మహిళలు అయితే నేను దాదాపు 45 రోజులుగా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి చూశాను. నిన్న మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా మహిళలైతే నేను ఎక్కడికి వెళితే అక్కడ అసలు వాళ్ళు సిగ్నల్ చేస్తున్నారు, ఈ రాక్షసుడు పోవాలి సార్, ఇతనికి బుద్ధి రావాలి సార్, ఇతను ఆంధ్రప్రదేశ్ నాశనం చేశాడు సార్ అని. ఒకటి చెప్తున్న మురళి, యువకులు ఈ ఆంధ్రప్రదేశ్లో 18 to 23 యువకులు దాదాపు ఎంతమంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారో తెలుసు కదా. లెక్కల ప్రకారము 25 లక్షలకు పై చిలుకున్నారు. వాళ్ళలో ఒక్క ఓటు కూడా మిస్ కాదు. ఎందుకంటే ఎక్కడ పోతే వైసీపీ కూడా అదే చెప్తుంది, ఒక్క ఓటు కూడా మిస్ కాదు. మహిళల ఓట్లని అమ్మఒడి పేరు మీద బెనిఫిట్ పొందినటువంటి వాళ్లే కాబట్టి ఈ మహిళలంతా మాకే ఓటేస్తుంటారు. వాళ్ళప్పుడు అంటే ఎంప్లాయీస్లలో మహిళలు లేరు, రైతుల్లో మహిళలు లేరు, ఇంకెక్కడ మహిళలు లేరు. వాళ్ళు ఇదే తీరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇట్లే అనుకున్నాడు, పసుపు కుంకం ఇచ్చాం కదా మహిళలంతా వచ్చారు మనకే వేశారని. మహిళలు ఏంటంటే ఎప్పుడు బయటపడాలనో అప్పుడు బయటపడతారు. నిన్న బ్రహ్మాండంగా బయటపడినారు. నేను పోలింగ్ బూత్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓటు వేసి వచ్చిన మహిళలు కూడా గుంపు కూడి నినాదాలు పలుకుతున్నారు. ఎంత ఆనందంగా ఉంది తెలుసా మాకు అక్కడ. ఇక్కడ పాపము ఏంటంటే నేను ఎవరి పార్టీలో వాళ్ళకు ఉండొచ్చు చెప్పొచ్చు, కానీ పాపం మన నిన్న జరిగిన విశ్లేషణలో కానీ సజ్జల రామకృష్ణ నిన్న ప్రెస్ మీట్ పెడితే ఆయన మకంలో నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళు మరీ మనం ఇలా వదిలేస్తే, కాడి వదిలేస్తే, చాప చుట్టేస్తే రేపు కౌంటింగ్ కూడా ఎవరు రారు అని. ఇప్పుడు మామూలుగా నువ్వు బెట్టింగుల గురించి చెప్తున్నావు, అసలు రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ రూపాయికి 2 రూపాయలు అంటే కూడా ఎవరు రావట్లేదంట. అది అందరికీ తెలిసిన సత్యం, నగ్న సత్యం అది. ఇంకొకటి మీరు ఒకటి చెప్పండి, ప్రజలు పథకాలు అంటున్నారు కదా. ఒక చిన్న పాయింట్, ప్రజలు పథకాలు అంటున్నారు కదా. 12వ తారీఖున లేకుంటే 11వ తారీఖున శుక్రవారం రోజు 14,000 కోట్ల రూపాయలు డబ్బులు పంచాలని చూశారు కదా. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు ఇచ్చుకోమని చెప్పారు కదా. మరి ప్రజలు ఎక్కడ? ప్రజలకు ఆ డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడే కూర్చొని మన ప్రభుత్వం రావట్లేదు, ఈ కాంట్రాక్టర్కి ఎంత ఇస్తాం, ఆ కాంట్రాక్టర్ అది కూడా ఎవరు, మిథున్ రెడ్డి కంపెనీకి ఎంత ఇద్దాం, రఘు కంపెనీకి ఎంత ఇద్దాం, వీళ్ళకి ఎంత ఇద్దాం, వాళ్ళకి రూపాయలు లెక్కలు వేసుకుంటానంటే నేను ఒకటే కంప్లైంట్ పెట్టా ఇవాళ. ఈ ఆఫీసర్లు మీరు మళ్ళీ కేసుల్లో ఇరుక్కోవద్దు. ఈ టైంలో కనిపిస్తుంది. ఈ టైంలో కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చి మీరు కేసులు ఇరుక్కోవద్దు. నేను ఫైనాన్స్ అధికారులకు చెప్తున్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వల్ల అందరు అధికారులు జైలుకు పోయారు. మళ్ళీ మీరు కూడా ఆ పని చేయొద్దు. అతను ఇంకొకతను అదే మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న రాంబాబు గారు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మహిళల ఓట్లు మాకే అనుకూలంగా ఉన్నాయి, మహిళల ఓట్లు మాకే అనుకూలంగా డైవర్ట్ చేస్తాం. మురళి ఒక్క నిమిషం సార్, వాడిని అడుగుతున్నాడు, ఒక్క నిమిషం చెప్పండి రాంబాబు గారు, మీరు చెప్పండి.
మహిళల ఓట్లు మాకే అనుకూలంగా ఉన్నాయని ఆయన ఒక తీరు సార్ చెప్తారు. ఒక మాట మీరంటారు ఎస్ ఐ విల్ సే ఒకటి, రమేష్ అనే వ్యక్తి కాస్త నన్ను కూడా మాట్లాడనిస్తే నేను మాట్లాడతాను. నెంబర్ 1, ఆయన ఎవరిని మాట్లాడనివ్వకూడదు, TV9లో రెండోవాడు మాట్లాడకూడదు, నేనే మాట్లాడాలి అనే ఉద్దేశంతో వచ్చినట్టుగా కనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. రెండో అంశం ఏంటంటే రామకృష్ణారెడ్డి గారి ముఖం మీద వినండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముఖం మీద నెత్తురు చుక్క లేదు అంటున్నాడు. ఈయన ముఖం మీద ఫోటో రాసుకున్నాడు ఏంటి, అంత తెల్లగా ఉన్నాడు, నాకు అర్థం కాల. పని చేయలేదా ఏంటి, ఈయన ఎండలో తిరిగినట్టుగా కూడా లేడు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా? మీరు స్ట్రైట్ టాక్, కమాన్, మీరు ఇవాళ చర్చలో పాల్గొనండి. ఈ చర్చలో అంశాల గురించి మహిళల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి అని మీరు అంటున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, రమేష్ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అసలు నువ్వు మేనిఫెస్టోని సపోర్ట్ చేస్తున్నావా, చంద్రబాబు మేనిఫెస్టోని వ్యతిరేకిస్తున్నావా? నీ పార్టీ నాయకులేమో మేనిఫెస్టోని సపోర్ట్ చేయమని చెప్పారు, నువ్వేమో చంద్రబాబుని పోగొట్టడానికి బయలుదేరావు. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. నీ భారతీయ జనతా పార్టీ మాట్లాడేటటువంటి అవకాశమే నీకు లేదు. నీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని పట్టుకోవడానికే మీ నాయకులు తిరస్కరించినటువంటి సందర్భం, మేనిఫెస్టో తిరస్కరించిన సందర్భం. ఎందుకు ముఖానిచ్చే మాట మాట్లాడతారు నాకు అర్థం కాదు. మేనిఫెస్టోను 100%, 200% సపోర్ట్ చేశాం. రామకృష్ణారెడ్డి గారి మీద తగాదా పెట్టుకోవడానికి మాత్రమే TV9కి వచ్చిన బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ పాలసీని వీడి TV9 మీరు కూర్చొని చర్చించుకుంటే చూసే రాలా, మీరు చర్చించుకుంటే రోజు ఆ కూటమి అయిపోయింది, రాలేదు. రమేష్ గారు చెప్పండి, మహిళల గురించి మళ్ళీ స్టార్ట్ చేసింది. మేనిఫెస్టో గురించి ఆయన పాయింట్ రైట్ చేస్తున్నారు రాబాబు గారు. ఒక విషయం ఏనండి రమేష్ గారు, మీకే ఈ ప్రశ్న. కూటమి 100%, మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసిన మాట నిజం కదా? భారతీయ జనతా పార్టీకి ఈ మేనిఫెస్టో మురళి నువ్వు ఒక యాంకరు, ఒక విజువల్ చూపించు, మాకు సంబంధం లేదని. నువ్వు ఒక్క విజువల్ చూపించు. మీ మనసులో కోరిక, TV9 మనసులో కోరిక అది కాదు. నువ్వు ఒక విజువల్ చూపించు. నేను కాదు ఊరికే డైవర్ట్ చేయొద్దు. బీజేపీ 100% సమర్థించింది. ఒకసారి జరుగుతున్న చర్చ నువ్వు తప్పు చెప్పకూడదు. నువ్వు ఒక యాంకర్ ఉండాలి. రమేష్ గారు ఒక మాట చెప్పు. మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ ఎవరు సమర్థించలేదు? రిలీజ్ కి దూరంగా ఉన్నారా లేదా? డాష్ మీద కనీసం మేనిఫెస్టో పట్టుకోమంటే కూడా ఆ రోజు సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ ఉన్నప్పుడు నీ కళ్ళు పోయినాయా? సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ ఉన్నప్పుడు నీ కళ్ళు పోయినా? ఎవరు చెప్పలా, ఎవరు చెప్పలేదు. చెప్పినట్టు చూపించు, ఒక్కటి చూపించు. ఇప్పుడు నువ్వు ఆ స్టాండ్ పైన ఉండాలి. బీజేపీ నాయకులు వ్యతిరేకించారు, నువ్వు ఆ స్టాండ్ పైన ఉండు. మోడీ డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు. రాజమండ్రి సభలో మేనిఫెస్టో మీద మోడీ బొమ్మ వేయడానికే బీజేపీ తిరస్కరిస్తే దాన్ని పెట్టి అవసరం లేదు. సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ ఉన్నాడు. నీకు TV9 చూడలేదా? నీకు మొరాలిటీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు TV9 ఏం చెప్తే కూడా ఇంటుంది అనుకోవద్దు. పక్కన పెట్టమన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు TV9 ఏం చెప్తే కూడా మీ దగ్గర ఛానల్ ఉందని, నువ్వు ఛానల్ ఒక యాంకర్ గా మాట్లాడుతున్నావు. యాంకర్ గా మాట్లాడేటప్పుడు నువ్వు చూపించు, TV9 ఒక్కటి చూపించు. నీకు అనుకూలంగా మాట్లాడుకో. రాలేదు కాదు రమేష్ గారు, మీరు చేయాల్సిన అన్ని చేశారు. మీరు ఏమేమి చేయాలో అన్ని చేశారు. పట్టుకోలేదు, ఆ మేనిఫెస్టో ఏంటనేది డిస్కస్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు ఏం చెప్తావు? ప్రధానమైన చర్చ ఇప్పుడు ఓటర్ తీర్పు మహిళల గురించి మాట్లాడి చర్చ డైవర్ట్ చేసి ఓటర్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా రమేష్ గారు ఒకసారి ప్రశ్న వినండి. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కార్యకర్తలు? వైసీపీ నాయకులు
టీడీపీ కార్యకర్తలు ఏం కాలా, నాయకులు, ఛానల్స్ వైసీపీ అవుతున్నాయి, దాడులు కార్యకర్తలు ఏం కావట్లా, కార్యకర్తలు ఏం కావట్లేదు, మరి గొడవలని ఏంటి సార్? ఛానల్స్ అవుతున్నాయి. అబ్బాయి ఒక సిస్టర్ బ్రదర్ ఉన్నారు ఒకరికి, ఆ సిస్టర్ బ్రదర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎవరు కావట్లా ఇక్కడ. ఛానల్స్ కి అవ్వట్లేదు కానీ సాక్షికి ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారు, సాక్షికి ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సాక్షికి ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. రాంబాబు గారు అవునా? మురళి గారు చెప్పండి. నేను ఒక మాట మాట్లాడతాను. చెప్పండి. నాకు ఈ చర్చలో సారాంశం అంతా చూస్తున్న తర్వాత చూస్తున్న ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ సీఎం రమేష్ అనే వ్యక్తి TV9తో పోట్లాడటానికి వచ్చాడు, తెలగపల్లి రవితో పోట్లాడటానికి వచ్చాడు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ముఖం మీద నెత్తురు చుక్క లేదని చెప్పడానికి వచ్చాడు తప్ప మేము గెలుస్తాము, గెలియడానికి ఆధారాలు ఉన్నాయి వైసీపీ కార్యకర్తలు కూడా లేదు, నాయకుల్లో కూడా లేదు అనేది నా అభిప్రాయం. సజ్జల రామకృష్ణారెడ్డి ఇది పరిస్థితి. ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆయన నాకు అనుమానం ఏంటంటే తెలగపల్లి రవి గారి మీద ఉన్న కోపాన్ని TV9 ద్వారా తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం తిట్టుకున్నాడు సార్. ఆయన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవాలి కొంచెం. తెలగపల్లి పైన రవి కాదు. ఒక వార్త ఇస్తే వ్యతిరేకం అనిపించవచ్చు కానీ ఆయన అభిప్రాయం చెప్పలేదు. అదేదో ఆత్మసాక్షి అంటారు, దాన్ని ఆత్మసాక్షి గురించి తిట్టడానికి వచ్చాడు. సో ప్రజలు తీర్పు భద్రంగా గురించి 4వ తారీఖున బయటకు వస్తుంది. సాక్షికి ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, చెప్పేదానికి వచ్చా. అసలు నువ్వు తెలుగుదేశానికి బ్రదర్వా లేకపోతే బీజేపీకి బ్రదర్వా? ఎవరికి బ్రదరు స్వామి? నువ్వు రమేష్, నువ్వు ఎవరికి బ్రదరు? బీజేపీలో ఉన్నావా, తెలుగుదేశంలో ఉన్నావా? ఎవరికైనా అర్థం అవుతుందా? కూటమి రేపు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలన్నీ రేపు 4వ తారీఖు తర్వాత అక్రమాలను లోడేదానికి వచ్చా. వచ్చావులే, బాగా వచ్చావు. నువ్వు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ, ముఖ్యంగా చెప్పాలి, మా పార్టీలో కూడా ఉన్నాడు, అతను కంట్రీ పారిపోవాలని చూస్తున్నాడు. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చా. అతను ఏ దేశంలో ఉన్నా తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ గ్యారంటీ. అవును, ఒక మాట చదివితే ఏమనుకోపోతే అవును, ఆయన వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు, అది గుర్తుపెట్టుకో. వెంట్రుకు కూడా పీకలేవు నువ్వు. చూద్దాం కదా, చూద్దాం కదా. కాలు వెంట్రుకు కూడా పీకలేవు, గుర్తుపెట్టుకో. నాకు చూద్దాం కదా, చూద్దాం. కాలు వెంట్రుకు కూడా నువ్వు పీకలేవు రమేష్, నువ్వు పీకలేవు. నీ గురువు అయినటువంటి చంద్రబాబు నేను పీకాల్సిన అవసరం లేదు. చట్టం నోటికి వచ్చింది కదా, చట్టం పీకుతుంది. చిటికని నేను చట్టం పీకుతుంది. చంద్రబాబు పడ్డాడు, 60 రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నాడు. నువ్వు ఏం చెప్తావు రమేష్? ఆవేశపడమాక. నువ్వు రాష్ట్రాన్ని వదిలి పారిపోయేది నువ్వు. నీ సోది చెప్తున్నావు. కసి నీకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పారిపోతున్నాడు. ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డిస్కస్ చేయవా స్వామి అంటే ఏదో సోది చెబుతావు, నీ ఫ్రస్ట్రేషన్ బయట వేసుకుంటావు. ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా సోది, వైసీపీ నాయకులు సోది చెప్తున్నారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎప్పుడు మీకు అదే చెప్తే రమేష్ గారు, రాంబాబు గారు ఇప్పుడు మీ ఇద్దరు ఆల్రెడీ తీర్పిచ్చేసారు. ఇద్దరు కూడా తీర్పిచ్చేసారు కదా, తీర్పు మీద విశ్లేషణ చేసుకున్నాం. ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది. అది కాదు విశ్లేషణ. మురళి గారు డైవర్ట్ చేసావు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతాడు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఇంట్లో చెల్లెలు మురళి మహిళల గురించి, అరే ఇంట్లో తల్లి, ఇంట్లో చెల్లి, ఇంట్లో తల్లి చెల్లి ఏడుస్తుంటే ఈయన ఇంట్లో తల్లి, ఇంట్లో చెల్లి ఒక డిస్కషన్ రాష్ట్రానికి బట్టి ఒక ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చారు.
నువ్వు పార్టీ ఏడుస్తున్నారు ఇప్పుడు. సరే సరే ఈ ఇప్పుడు పార్టీలో ఉండి ఆ పార్టీకి ఎవరి చేయలేదు. లెక్క వాళ్ళకు నువ్వు ఒక ఉన్నాయి. నాయకుడివి. అయిపోయింది కదా, ఒక నిమిషం ఆగండి. నిన్ను రమేష్ ప్రజలు గారు, గెలిపించాలి. రమేష్ గారు, ఏంది రమేష్ గారు, మాట్లాడుతున్నావు? మహిళల ఓట్లు అనుకూలం అంటున్నారు. మహిళల ఓట్లు అనుకూలం అంటున్నారు. మహిళల ఓట్లలో కానీ ఇంట్లో సంక్షేమ తల్లి పథకాలే చెల్లికి మమ్మల్ని అన్యాయం గెలిపిస్తాయి. చేసిన వాడు ఒక్క నిమిషం. మహిళలు కసిగా ఉన్నారు. ఓకే, కసి ఇంట్లో కసిగా తల్లి ఉన్నారు. చెల్లికి అన్యాయం చేసిన వాని పైన మళ్ళీ మిగతా వాళ్ళు ఏం కసిగా చూస్తారు? ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏమైనా చేస్తారా? కసిగా ఉన్నారు. ఏంటో 4వ తారీఖు దాకా ఆగు స్వామి రమేష్, 4వ తారీఖు దాకా ఆగవయ్యా బాబు. ఇప్పుడే తెలిసేసారమ్మా 4వ తారీఖు వరకు మీకు కౌంటింగ్ ఏదో రాదని ఆ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు. ఇద్దరు నాయకులు ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ఇలాంటి పిచ్చి ఎలాగూ తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇలాంటి ఇప్పుడే పిచ్చి పెద్ద- నాయకులు నేనేం కాలేదు, నేను మారిపోదు, మారిపోదు. ఈ రోజు తీర్పు ఆనందిస్తున్నా. ఏంటనేది already పిచ్చి మాటలు ఈ మాట్లాడు. రోజు ఆలోచించి పెట్టారు. ఆనందిస్తున్నా. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏం రమేష్ గారు, చేస్తావు? ఈ రమేష్ రోజు గారు, ఆనందిస్తున్నా. జగన్మోహన్ వెల్ఫేర్ రెడ్డి గారు స్కీమ్స్ అది కాదండి. వెల్ఫేర్ స్కీమ్స్ మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా క్రెడిబిలిటీ అనేటువంటి ఒక అంశాన్ని పదే చంద్రబాబు నాయుడికి క్రెడిబిలిటీ లేదు, కానీ నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను కాబట్టి నా వెల్ఫేర్ స్కీమ్స్ నన్ను గెలిపిస్తాయి. ఇది జగన్మోహన్ రెడ్డి మొత్తం ఓవరాల్గా తన క్యాంపెయిన్లో చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. దాని ప్రభావం ఉండదంటారా రమేష్ గారు? నేను చెప్పేది కాదు, వాళ్ళ తల్లి వీడింత దుర్మార్గుడు, అసలు రాజశేఖర రెడ్డికి ఏ విధంగా పుట్టాడు అని వాళ్ళ తల్లి చెల్లి ఇంకొక చెల్లి చెప్తుంటే ఇంకా మహిళల క్రెడిబిలిటీ గురించి పిచ్చి మాటలు లేకపోతే మాట్లాడు మాకు. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ పిచ్చి మాటలు మాట్లాడు మాకు. చిన్నాన సొంత చిన్నాన పనికి మాలిన వాళ్ళకుండా పిచ్చి మాటలు మాట్లాడతావు. క్రెడిబిలిటీ గురించి ఏం మాట్లాడతావు నువ్వు? పిచ్చి మాటలు మాట్లాడతావు. పిచ్చి మాటలు మాట్లాడతావు. విజయమ్మ గారు విజయమ్మ సొంత తల్లి కదా, సొంత తల్లి ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నావు? గడ్డి తింటున్నావు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావు అన్నం తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావా? గడ్డి తింటున్నావు అన్నం తింటున్నావా? నువ్వు విజయమ్మ మాట్లాడింది చూడు ఒకసారి. విజయమ్మ వీడియో చూడు. విజయమ్మ వీడియో చూడు. శర్మిల ఏం మాట్లాడిందో చూడు. మీరు శర్మిలని ఏం మాట్లాడిందో చూడండి. మీ కార్యకర్త శర్మిల ఏం మాట్లాడిందో చూడు. రేపు ఏం తింటారో చూద్దాం. రేపు ఏం తింటారో చూద్దామమ్మా. ఇన్ని రోజులకు వచ్చింది చర్చ TV9 లో. డబ్బులుండి స్పెషల్ ఫైట్స్ ఉండి ఒళ్ళు అవును. నువ్వు అవును. ఈ పార్టీ అధికారం నాకు కాదు బలిచింది, మీ నాయకుడికి బలిస్తే వాళ్ళ చెల్లిని తల్లిని ఈ రోజు అలా చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళ తల్లి మాట్లాడింది. వాళ్ళ తల్లి మాట్లాడింది, సొంత తల్లి మాట్లాడింది, వాళ్ళ చెల్లి మాట్లాడింది. వాళ్ళ తల్లి మాట్లాడింది వీడియో చూపించు మురళి. వాళ్ళ తల్లి మాట్లాడింది వీడియో చూపించమ్మా. వాళ్ళ చెల్లిని ఏం మాట్లాడారో వీడియో చూపించు. అరే యూస్లెస్ ఫెలో మాట్లాడతావు. ఏం నువ్వు అక్కడి నుంచి బయటికి పోలేవు. నేను మాట్లాడితే నువ్వు అక్కడి నుంచి బయటికి పోలేవు. ఇప్పటికే చాలా బయటికి పోలేవు. అక్కడి నుంచి నువ్వు కూర్చున్న ప్లేస్ నుంచి బయటికి పోలేవు. నోరు జాగ్రత్తగా పెట్టుకో. నోరు జాగ్రత్తగా పెట్టుకో. నీ అంత చీప్ ఫెలో కాదు నేను. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు. నేను అనుకుంటే నువ్వు కూర్చున్న సీట్లో నుంచి బయటికి పోలేవు. నువ్వు సీట్లో నుంచి బయటికి పోలేవు. యూజ్లెస్ ఫెలో. రమేష్ గారు అవును, విజయలక్ష్మి మాట్లాడింది చెప్పా. చర్చ ముగిద్దాం. ఇన్ని రోజులు తెలియదా TV9కి విజయలక్ష్మి ఏం మాట్లాడింది? ఒక్కసారి వేశారా? ఇలాంటి చర్చ పెట్టడం అనవసరం. దయచేసి ఒకసారి ఆగండి. ఇప్పటికే చాలా హీట్ గా ఉన్నటువంటి కార్యకర్తలు మరింత రెచ్చగొట్టద్దు. ప్రజల తీర్పు ఆల్రెడీ ఇచ్చేశారు. రాంబాబు, ఆల్రెడీ ఈవీఎంలో నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రమేష్ గారు ఇలాంటి చీప్ ఫెలోతో నేను మురళి నేను నీకు చెప్పా, ఇలాంటి చీప్ ఫెలోతో నాకు వద్దని. ఇలాంటి చీప్ నా కొడుకులతో నాకు వద్దని చెప్పా. దయచేసి రాంబాబు గారు మీరు కానీ రమేష్ గారు కానీ పార్టీలు మారే సన్నాసి నువ్వు. ఏ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే సన్నాసి నువ్వు మాట్లాడతావా? ఒక కాంట్రాక్టర్వి, ఒక డబ్బులు ఉన్నవాడివి. రాంబాబు గారు ఇది మంచి పద్ధతి కాదు. రాంబాబు గారు మీరు కానీ రమేష్ గారు కానీ సంయమనం కోల్పోవద్దు. ఇద్దరు ఆల్రెడీ నువ్వు కూడా మురళి అట్లా మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఏం మాట్లాడుతున్నాడు అతను? దయచేసి రాంబాబు గారు మీరు కూడా వ్యక్తిగతంగా పోవద్దు. రమేష్ గారు మీరు కూడా వ్యక్తిగతంగా పోవద్దు. దయచేసి చర్చ ఇక్కడ ఆపుదాం. నేనా పోయింది, నేనా వెళ్ళింది, చర్చ ఇక్కడ ఆపుదాం. దయచేసి ఇరువురు నాయకులు కొద్దిగా సమయం పాటించండి. ఇప్పటికే చాలా మంది కార్యకర్తలు చాలా హీట్ గా ఉన్నారు. విపరీతమైనటువంటి నరాలు తెగే ఉత్కంఠ ఏపీ ఫలితం మీద నెలకొన్నటువంటి సిచ్యువేషన్. దాని ఫలితంగానే ఇప్పటికే తాడిపత్రులు కావచ్చు, తిరుపతిలో కావచ్చు, పల్నాడులో కావచ్చు ఇప్పటికే ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి.
ఈ వాతావరణం ఈ హీట్ ఇంకా కంటిన్యూ చేయడం మంచిది కాదు. నాయకులు ఎవరికి కూడా కొంత సంయమనం పాటించండి. ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఇచ్చిన తీర్పు ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. అది 4వ తేదీన బయటపడుతుంది. అప్పటి వరకు కొద్దిగా సంయమనంతో నాయకులు వ్యవహరిస్తే కార్యకర్తలు కూడా వ్యవహరించే ఆస్కారం ఉంది. దయచేసి ఇరు నాయకులకి లైవ్లో పార్టిసిపేట్ చేసేందుకు, అభిప్రాయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు. ఇది ఏపీ